చింతపండు. అయితే మీరు థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా, ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోదా. ప్రెసెంట్ అందరూ ఫేస్ చేసేది హెయిర్ లాస్ ప్రాబ్లం కదా. అయితే మనకి టెన్షన్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది, ఇంకా కాలేజ్ లో ఎగ్జామ్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది, స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. ఇలా ఎక్కువగా మొబైల్ యూజ్ చేసినా కూడా హెయిర్ లాస్ అవుతుంది. ప్రెసెంట్ అయితే నా పరిస్థితి అదే. నేను 2021లో ఉంది కదా, నేను థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా, థంబ్నెయిల్లో ఆ పిక్ నాదే. 2022లో నా హెయిర్ ఎలా ఉండేది ఆ పిక్చర్ అనమాట అది. ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నా లాంగ్ హెయిర్ అసలు. అయితే మన లైఫ్లో ఏమైందంటే 2022 వరకు మనకి చాలా బాగుండే హెయిర్. ఆ తర్వాత డిప్లొమా అయిపోయింది 2022లో. బీటెక్లోకి వచ్చిన తర్వాత అక్కడంతా స్ట్రెస్ అనమాట. నేను ఏం చేసినా ఏం చేయకపోయినా అసలు ఆ కాలేజ్ అనేది నాకు ఒక స్ట్రెస్ లాగా అనిపించింది. ప్రతిరోజు ఈరోజు కాలేజీకి వెళ్ళాం, అమ్మయ్య ఈరోజు ఏం కాలేదు, సేఫ్గా ఇంటికి వచ్చాం, రేపు ఏమయ్యిద్దో అని ఈరోజే టెన్షన్ పడేదాన్ని. అంత ప్రెషర్ ఉండేది, అంత స్ట్రెస్ ఉండేది నాకు కాలేజ్కి వెళ్ళాలంటే. అసలు ఏడుపు వచ్చేది, వెళ్ళబుద్దే కాదు. ఇంకా అటెండెన్స్ కోసం తప్పక వెళ్ళేదాన్ని. ఒక 2 times కండోనేషన్ ఫీజు కూడా కట్టాను. అది మనకి స్ట్రెస్ లెవెల్ వల్ల ఇలా హెయిర్ లాస్ అయిపోవడం. ఎగ్జామ్స్ అప్పుడైతే ఇంకా అసలు మరీ దారుణం. అయితే మీరు ముందుగా థంబ్నెయిల్లో చూసుకున్న పిక్చర్లో ఆ హెయిర్ అంత స్ట్రాంగ్గా అంత లాంగ్గా ఎలా ఉందంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఒకటి పెట్టేదనమాట. మందారాకు, మెంతులు, పెరుగు కూడా పులిసిపోయిన పెరుగు ఉంటుంది కదా, అంటే బయట పెట్టేసి తినకుండా పనికి రాకుండా పుల్లటి స్మెల్ వచ్చింది కదా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపేసి మిక్సీ బట్టి తలక పెట్టేది. అయితే ఇప్పుడు నేను అది ఎలా పెట్టుకుంటానో అది మీకు చూపిస్తాను. నిజంగా రిజల్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరు ఫోటోలో చూసినట్టే వచ్చింది నా హెయిర్. ప్రెసెంట్ అయితే నా బీటెక్ ఇంకొక 6 monthsలో అయిపోతుంది. ఇంకా నేను నా హెయిర్కి కేర్ తీసుకుంటాను. తర్వాత కూడా ఒక వీడియో పెడతాను. అలా ఒక 3 months అలాగా వీక్లీ వన్స్ నేను చెప్పిన పేస్ట్ కనుక మీరు తలకి పెట్టుకుంటే వీక్కి ఒకసారి మీకు కూడా నాలాగే లాంగ్ హెయిర్ వచ్చింది థంబ్నెయిల్లో ఫోటో ఉన్నట్టు. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రెసెంట్ అయితే సోక్ చేసుకున్న మెంతులు నైటే పెట్టేసుకోవాలి. ఒక అంటే 2 ఇంత మెంతులు చూపిస్తున్నా కదా, ఒక 2 teaspoons వేసుకుంటాం మెంతులు. మీరు కొంచెమే వేసుకోండి, మీకు వీడియోలో కోసం ఇంత నానబెట్టుకున్నా. ఇది నైటే సోక్ చేసేసుకున్నవి, నైటే పెట్టేసుకున్నా. పొద్దున పూట ఇలా ఉన్నాయి. పెరుగు కూడా పులిసిపోయిన పెరుగు అని చెప్పాను కదా అది. ఇప్పుడు మనకి 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇంకొకటే మిస్ అయింది, మందారాకు. మన ఇంట్లో చెట్టు ఉంది, మందారాకు చెట్టు ఉంది మన ఇంట్లో, వెళ్ళి కోసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను మందారాకు కోయడానికి వెళ్తున్నాను. ఇక్కడ మనకు ఒక మందార చెట్టు ఉంది, కానీ దీనికి అంతా పురుగు పెట్టేసింది అనమాట. ఈ చెట్టు ఇలా పాడైపోతుంది. నాన్న దీనికి మందు వేసాడు మంచిగా అవ్వడానికి. సో ఇప్పుడైతే దీన్ని కదిలించట్లేదు నేను. ఇంకొక మందార చెట్టు ఉంది మనకి ఇక్కడ. సో ఒక 25 ఆకులు. ఎందుకంటే జుట్టంతా పెట్టుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మందారాకు వల్ల. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి మందారాకు వల్ల ప్రయోజనాలు. అలాగే మెంతుల వల్ల, ఈ 3 కలిపి పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు చాలా చూపించిద్ది. కొంతమంది ఛాలెంజ్ చేస్తారు కదా, ఎలా అంటే తక్కువ టైంలో, అంటే వితిన్ 1 weekలో ఇట్లాంటివి నమ్మకండి. ఎవరికి అంత సింపుల్గా రిజల్ట్ అయితే రాదు. ఒకవేళ అలా రిజల్ట్ వచ్చేటట్టు అయితే బయట చాలా ప్రొడక్ట్స్ ఇంకా లాంచ్ చేస్తూనే ఉన్నారు, హెయిర్ టిప్స్ కానీ ఏమైనా కానీ. న్యాచురల్గా ఎంత టైం పట్టినా మనం న్యాచురల్గా గ్రోత్ చేసుకునేదే ఎక్కువ టైం ఉంటుంది. మీరు దేన్ని నమ్మకుండా ఇలా ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అది కాక హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది నేను చెప్పింది వాడితే. 1-2-3 సార్లు ఈ ఆకులు కడగాలి, ఎందుకంటే బయట ఉంటుంది కదా మాదైతే మందార చెట్టు, రోడ్డుకి అంత దుమ్మంతా ఇంట్లోకి వచ్చేసిద్ది. మా ఇల్లు నెలకొకసారి దులపకపోతే ఘోరంగా అయిపోద్ది, రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నారు? కానూరా? ఓహో, చర్చికి వెళ్ళి వచ్చారా? ఏ యువర్ లుకింగ్ హ్యాండ్సమ్ ఆదర్శ్. ఏంట్రా జుట్టు లేపావా, గాలికి లేసిందా? ఎందుకు బయటకు వచ్చా? మందార కోయడానికి బంగారం. ఫ్రెండ్స్, నేనైతే ఆకు కోసేసుకున్నాను. మా అమ్ముల డ్రెస్ అదిరిపోయింది కదా.
చింతల్లి ఇటు చూడు, బంగారు తల్లి. ఈవిడకైతే రోజులో 10 సార్లు అద్దం ముందుకెళ్ళి మేకప్ వేసుకోకపోతే నిద్ర పట్టదు. నైట్ పడుకునేటప్పుడు కూడా మేకప్ వేసుకునేది మా అమ్ములు, అంత ఇష్టం. చిన్నప్పుడు మా చిన్న అన్నయ్య ఫేర్ అండ్ హ్యాండ్సమ్ తీసుకెళ్ళి మంచం సందులో కూర్చొని మొత్తం కాళ్ళకి చేతులకి సబ్బు రాసుకున్నట్టు రాసుకునేది. ఇంట్లోనేమో అన్నయ్య ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఎక్కడుందని వెతుక్కుంటే ఈ పిల్ల ఒక్కటే కనపడేది కాదు. ఎక్కడంటే ఆ రూమ్లో మంచం వెనకాలకి వెళ్ళి కూర్చొని మొత్తం పూసుకునేది. వీడు చూసారా, నేను ఇప్పటి వరకు మా ఇంట్లో నేనే మిల్క్ బ్యూటీ అనుకున్నా, నన్ను డామినేట్ చేసేసింది వీడి కలర్ అయితే. చూడాదిష్, వీడు అందరికన్నా తెల్లగా ఉంటాడు. ఫ్రెండ్స్, నేను మందారాకు కోసుకున్నా కదా, నీట్గా 10 సార్లు ఈ ఆకంతా రోడ్డు మీద ఉండే డస్ట్ అంతా పోయేలాగా నీట్గా కడుక్కున్నాను. అలాగే సోక్ చేసుకున్న మెంతులు, పెరుగు. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ బట్టి చూపిస్తాను. నేను తలకి పెట్టుకొని కూడా చూపిస్తాను మొత్తం ప్రాసెస్. ఆకులైతే ఒక 20-25 ఆకులు తీసుకున్నాను. లాంగ్ జుట్టు ఉన్న వాళ్ళకి కూడా ఇంతే తీసుకోండి. స్కాల్ప్కి బాగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. నేను హెయిర్ అంతా అప్లై చేస్తాను. ఇవి మిక్సర్లో వేసేసుకుందాం. ఆకులు ఎక్కువగా పట్టకపోతే మెదిగిన తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకైనా మంచిదని ఎక్కువ ఆకు తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మెంతులు ఇంత అవసరం లేదు, 2 టీ స్పూన్స్ చాలు. మెంతుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తలలో చుండ్రంతా పోగొడుతుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇది. మెంతులు ఇంత చాలు. పెరుగు, పులిసిపోయిన పెరుగు వేసుకోవాలి. ఇలా ఇదంతా వేసేసుకున్న తర్వాత ఏమైనా అంటే కొంచెం గట్టిగా, మరీ గట్టిగా వస్తే పేస్ట్ కొంచెం పెరిగేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మంచిగా వచ్చింది కన్సిస్టెన్సీ. ఇంకా మన దగ్గర కొంచెం ఆకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుందాం. నేనైతే ఈ పేస్ట్ ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇది తలకి ఒక 20 మినిట్స్ పెడితే చాలు. మీరు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా, తలకి ఏం పెట్టుకున్నా కూడా మ్యాక్సిమం 20 మినిట్స్ చాలు. ఇంకా తర్వాత తీసేయాలి. లిమిట్ 20 మినిట్స్ దేనికైనా. ఇప్పుడే గ్రైండ్ చేసాం కదా, అయితే దీన్ని నేను డైరెక్ట్గా ఇప్పుడు పెట్టేసుకోను. ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని హెయిర్కి అప్లై చేసుకుంటా. చల్లగా భలే దిగిద్ది తలలోకి. ఫ్రెండ్స్, దీనికి నిజంగా రిజల్ట్ బాగుండిద్ది. వీక్లీ వన్స్ పెట్టుకోండి దీన్ని. మీకు థంబ్నెయిల్లో ఉన్న హెయిర్ నేను ఇప్పుడు నా తలకి తెప్పించి ఒకరోజు వీడియో చేస్తాను. అండ్ ఎందుకంటే ఇలాంటి టిప్స్ వాడే నాకు అంత హెయిర్ వచ్చింది. మరి తర్వాత నేను కేర్ తీసుకోకపోవడం వల్ల, ఇలా స్ట్రెస్ వల్ల అసలు జుట్టును పట్టించుకోలేదు. అది కాక హెయిర్ కటింగ్ నాకు పడలేదు. హెయిర్ కట్ చేయించుకున్నాను, హెయిర్ కట్ పడలేదు అనమాట నాకు. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ నా హెయిర్ ఇంత కొంచెంగా ఉంది. నేను ఆయిల్ పెట్టేసుకొని ఇలా మడిచేసి పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఎందుకంటే పగులితే ఆ చూడడానికి చిరాకు వేసి కొంచెం కట్ చేస్తాము. మళ్ళీ ఆ కొంచెం కట్ చేసిన దగ్గర మళ్ళీ పగిలి మళ్ళీ చిరాకేసి మళ్ళీ కొంచెం కట్ చేస్తాము. అలా ఇలా చేయడం వల్ల మొత్తానికి నాలాగా హెయిర్ మొత్తం పోగొట్టుకొని కూర్చుంటారు. అందుకే బుద్ధొచ్చి ఆయిల్ పెట్టుకొని ఇలా వేసేసుకొని మడిచేసుకుంటాను ఎప్పటికప్పుడు. సో దీన్నైతే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. దీన్నైతే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత పెట్టుకుంటాను.
10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను చల్లగా ఉండడం కోసం. మీరు కావాలంటే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, కానీ నాకు చల్లగా పెట్టుకోవడం అంటే ఇష్టం. ప్రజెంట్ దీని కన్సిస్టెన్సీ ఇలా ఉంది. కొంచెం ఈ విధంగా ఉంటే తల్లో నుంచి జారకుండా నీట్గా హెడ్గా పట్టిద్ది అనమాట. ఇలా బాయిల్ తీసుకొని పెట్టేసుకోవాలి. వెనకాల కూడా మనం ఎలా పాపిడి తీసుకుంటాం అట్లా. ఫ్రెండ్స్, దీనివల్ల నిజంగానే యూజ్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. నాకు నిజంగా ఈ మెథడ్ వర్క్ అయ్యింది. ఇప్పటి నుంచి నేను వీక్లీ వన్స్ ఇది పెట్టుకుంటాను. ఇప్పటిదాకా నేను కేర్ తీసుకోలేదు. మనం కేర్ తీసుకుంటే మన హెయిర్ ఎలా ఉందో thumbnail లో పెట్టాను కదా, అదే. కొంచెం భయపడకండి, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత స్కాల్ప్కి బాగా పట్టాలి లోపల. ఫ్రెండ్స్, ఇప్పుడు తలకి హాట్ వాటర్ పోసుకోకూడదు. చన్నీళ్ళు పోసుకుంటే ఆ తలలోపల మజిల్స్ అన్ని కదిలి, తలలోపల ఉండే మజిల్స్ అన్ని కదిలి హెయిర్ గ్రోత్ వచ్చింది అంటారు కదా. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ నాకు మజిలే వాటర్ పెట్టి తలస్నానం చేయించేది. అట్లా ఏముండదని నా ఫీలింగ్, మరి ఏంటో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి అయితే నేను బాగా వేడి నీళ్ళతో తలస్నానం చేసేదాన్ని. నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుండేది. మా చుట్టాలు అందరిలో కూడా నాదే లాంగ్ హెయిర్ ఉండే. అసలు పెయిన్ కొరకడం అంటారు కదా, అది కొంతమందికి జుట్టంతా ఒక ఏరియా అంతా ఉండకుండా పోయింది కదా. అట్లాంటి వాళ్ళు కూడా ఈ మందారాకుతోనే సెట్ చేసుకుంటారు మంచిగా. అంత పవర్ ఉంది మందారాకుకి గ్రోత్ ఇవ్వడానికి. హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, నిజంగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం మెంతులు యాడ్ చేసాం కాబట్టి. మందారాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కావాలంటే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. నేను స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత నాకు ఇంత మిగిలింది. దీన్ని కూడా మన ఓవరాల్ హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు నీట్గా. వీడియో చూపించడం కోసం నేను కొంచెం చెక్కగానే ఉంచుకున్నాను కన్సిస్టెన్సీ. మీరు కొంచెం లూజ్గానే పెట్టుకోండి, కొంచెం వాటరీగా, ఎందుకంటే రసం అంతా దిగాలి కాబట్టి తల్లోకి. ఓకేనా? అంటే వీడియోలో కొంచెం చడాలం ఉండిద్ది అనేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ పెట్టుకున్నాను నేను. బట్ అది ఆకులో ఉండే రసం అంతా దిగితేనే కదా మరి మనకి రిజల్ట్ ఉండేది. పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నీట్గా ఇట్లా మనం అప్లై చేసేసుకున్న తర్వాత నూనె వేసేసుకొని ఒక 20 నిమిషాలు, 20-30 నిమిషాలు, మ్యాక్సిమం 20 నిమిషాలు చాలా. అసలు ఇది కొంచెం వెట్గా ఉన్నప్పుడే మనం హెడ్ బాత్ చేసేయాలి. మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెడ్ బాత్ చేసేయండి. నన్ను అడిగితే మీరా షాంపూ బెస్ట్ అని చెప్తాను. నాకైతే చిన్నప్పటి నుండి మీరా షాంపూ వల్లే హెయిర్ గ్రోత్ అయ్యింది. అసలు చిన్నప్పటి నుండి అంటే ఇంకా పుట్టినప్పటి నుండి మీరా షాంపూ తప్ప నేను నా తలకి ఏది వాడలేదు. ఆ క్లినిక్ ప్లేస్ కానీ ఏమీ లేదు, మొత్తం మీరా షాంపే. ఫ్రెండ్స్, ఇలా నీట్గా అంతా అప్లై చేసేసుకొని ఇలా ముడిపెట్టేసుకొని ఖచ్చితంగా ఒక 20-25 మినిట్స్ వరకు తలకి ఇలాగే ఉంచుకొని మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెడ్ బాత్ చేసేసుకోండి. వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే మీకు రిజల్ట్ తెలుస్తుంది. నేను హెడ్ బాత్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను హెడ్ బాత్ చేసి వచ్చేసాను. ఎవరైతే హెయిర్ లాస్ అవుతున్నారని ఫీల్ అవుతున్నారో, ఇంకా డాండ్రఫ్ అలా ఎవరికైతే ఉందో, నేను చెప్పిన టిప్ మీరు ట్రై చేసి చూడండి. చాలా యూజెస్ ఉన్నాయి. హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. నేను కూడా ఇప్పటి నుండి నా హెయిర్కి కేర్ తీసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండి. బాయ్.